దేశ ప్రగతిలో ఇంజనీర్ల పాత్ర చాలా గొప్పదని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమాల శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. ఆనకట్టలు, రహదారులు, వంతెనలు నిర్మించి దేశ ప్రగతిని పరుగులు పెట్టించారని తెలిపారు. తమ వృత్తికి వన్నె తెచ్చే విధంగా ఇంజనీర్లు పనిచేయాలని కోరారు. ఇంజనీర్లకు వాహన సదుపాయం, పెండింగ్లో ఉన్న డిఏ, పీఆర్సీ, పదోన్నతులు వంటి అంశాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేటలో జరిగిన పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ దేశ మొట్టమొదటి సివిల్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్ఫూర్తిగా ఇంజనీర్లంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాబట్టి దేశ ప్రగతిలో సివిల్ ఇంజనీర్ల యొక్క పాత్ర చాలా గొప్పది. అందుకనే మనమందరం ఆ యొక్క గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. చాలా మంది సివిల్ ఇంజనీర్ అంటే ఈ మధ్య కాలంలో చాలా సాఫ్ట్వేర్ వచ్చినాక లేదా కంప్యూటర్ ఇంజనీర్లు లేదా రకరకాల వాళ్ళు వచ్చిన తర్వాత అదే బాగుంటుంది, ఇది ఎందుకని అందరు అట్లనే అనుకుంటే ఈరోజు ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ ప్రపంచం ఇంత ముందంజలోకి వచ్చేది కాదు. అవునా కాదా? శ్రమలో ఉన్నంత తృప్తి, చెమట ఉంచడంలో ఉన్నంత హెల్త్ మరి కూర్చొని చేసే పనిలో ఉండదు. అవునా కాదా? ఫిజికల్గా ఉంటుంది, మీకు మెంటల్గా ఉంటుంది. రెండు రకాలుగా పనితనం ఉన్నటువంటిది మరి మన సివిల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్. మనము చాలామంది అనుకుంటారు సుఖంగా కూర్చొని చేద్దామని. సుఖంగా కూర్చున్న బాడీ కరోనా వస్తే తట్టుకోలేకపోయింది చాలామంది. మంచి ఎండలే వాడుస్తున్నాం. ఒక బ్రిడ్జి కూలిపోవడం ద్వారా చాలా మంది చనిపోయారు. అట్లా మరి జనాలు ఉంటారు, రవాణా నడుస్తుంటుంది, టక్కున బ్రిడ్జి కూలిపోయింది అనుకోండి, మరి అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్ని కూడా వాళ్ళ జీవితాలను కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ పని చేసినా దాని స్టాండర్డ్ను ఖచ్చితంగా మనం ఉంచాలి. గత కొంతకాలంగా మేము చూసినాము 100 రోజుల పనులలో కూడా జరిగినటువంటి సిసి రోడ్లలో మరి అలా పోతే 4 రోజులకే ఊసిపోయినటువంటి పరిస్థితి. అట్లా ఉంటే సిసి రోడ్డు దాదాపు 20 సంవత్సరాలు లైఫ్ అనుకుంటుంది, దాన్ని ఉండాలి. ఒకప్పుడు ఉండేది, కొన్ని ఏళ్ళ కింద మేము మా చిన్నతనంలో ఎక్కడ కనబడుతూ ఉండేది. నేనైతే 10 సంవత్సరాల్లో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా ఆ సిసి రోడ్ల పరిస్థితి చూసి మేము వెంబడి పడుతున్నాం. అందుకని రోజు మాట్లాడుతున్నాం, ఎక్కడికి వెళ్ళినా క్వాలిటీ 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 అనేది ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి. మీ డిమాండ్స్ కానీ, మీ కష్టాలు కానీ, మీ డిఏలు కానీ, మీ పిఆర్సీలకు సంబంధించి కానీ ఇట్లాంటి ఏమేమి ఉన్నాయో తప్పకుండా మేము పరిష్కరిస్తాం. ఇవాళ సాలరీస్ కూడా మ్యాక్సిమం 1వ తారీఖు నుంచి 5th లోపు వేయాలని ఒక ఛాలెంజ్గా పెట్టుకుని చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరి కోసము రాజీ పడదు. మీరు కాంట్రాక్టర్లకు ముందే కండిషన్స్ పెట్టాలి. ఇగో మాకు ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు అలవెన్స్లు కానీ, వెహికల్కి సంబంధించి కానీ, ఇతరత్ర మన ఎఫ్టీఎల్ కానీ మీరు చాలా విషయాలు నా దృష్టికి తీసుకొచ్చి నా దగ్గర ఉంది. రేపు మేము కూర్చున్నప్పుడు కూడా